జనసేన ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి అన్నది ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోంది. అయితే ఈ ఉగాది నాటికి మంత్రి పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. దాదాపు 4-5 నెలల క్రితమే సీఎం చంద్రబాబు మెగా బ్రదర్కు మంత్రి పదవి అంటూ స్వయంగా ప్రకటించారు. అయితే ఇటీవలే ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో ఉగాదికి కేబినెట్ విస్తరణ ఉంటుందని, అందులో భాగంగా నాగబాబుకు మంత్రి పదవి లభిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు అనుకోని పరిస్థితుల వల్ల ఆ ప్రక్రియకు చిన్న బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఉగాది రోజు నాగబాబుకు మంత్రి పదవి లభిస్తుందని భావించారంతా. జన సైనికులు సంబరాలకు కూడా రెడీ అయ్యారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన P4 కార్యక్రమం ఉగాది రోజునే ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం కనీ విని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. పేదరిక నిర్మూలన అనే కాన్సెప్ట్తో పబ్లిక్ ప్రైవేట్ దాతల భాగస్వామ్యంతో జీరో పావర్టీ కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభం కాబోతోంది. దీనికి వీలైనంత ప్రచారం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి అదే రోజున మంత్రివర్గ విస్తరణ చేపడితే ప్రజల ఫోకస్ మారే అవకాశం ఉంటుందని, దాన్ని మరికొద్ది రోజుల పాటు వాయిదా వేసేందుకే సీఎం మొగ్గు చూపినట్టు సమాచారం. కాబట్టి నాగబాబు మంత్రి పదవి తీసుకోవడానికి మరికొంత సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఒక్క మినిస్టర్ని తీసుకోవడానికి చోటుంది. ఆ ఒక్క ప్లేస్ని జనసేనకు కేటాయిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నాగబాబును మంత్రిగా తీసుకొని కేబినెట్ను పూర్తి చేస్తారనేది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. అయితే మరోవైపున కొంతమంది మంత్రుల తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పనితీరులో లాస్ట్ రావడంతో పాటుగా చంద్రబాబుతో ఇప్పటికే చీవాట్లు తిన్న మంత్రులున్నారు. తన వేగాన్ని అందుకోలేకపోతున్నారంటూ అలాంటి వారిపై సీఎం స్వయంగా అసంతృప్తి వెళ్లగక్కిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి ఒకరిద్దరి మంత్రులను తొలగించి కొత్త వాళ్లను తీసుకోవడమో లేక వాళ్ల శాఖలను మార్చడమో వంటి కార్యక్రమం జరగడానికి కూడా ఛాన్స్ ఉందంటున్నారు. అదే గనుక జరిగితే కేబినెట్ విస్తరణ బదులు కేబినెట్ పునర్వ్యవస్థీకరణను చేపట్టడానికే చంద్రబాబు మొగ్గు చూపుతారని అంటున్నారు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే ఇవన్నీ పక్కన పెడితే మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే నాగబాబుకు మినిస్టర్ పోస్ట్ లేట్ అవ్వడానికి మరో కారణం కూడా చెబుతున్నారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ పై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఇప్పటికీ పిఠాపురంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో నాగబాబును ఇప్పుడు కేబినెట్లోకి తీసుకుంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అన్న భావనతో టీడీపీ హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ హామీ పెండింగ్లో ఉంది. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు వర్మ. ఈ నేపథ్యంలో పిఠాపురం సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేయడమే కాకుండా ఆయన గెలుపుకు తీవ్రంగా శ్రమిస్తే తనపై నాగబాబు అలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు ఎస్వీఎస్ఎన్. దీనికి తోడు పిఠాపురంలో తన హవా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్తో మరింత ఆగ్రహంతో ఉన్నారట ఆయన. తనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం కంటే జనసేన వ్యవహరిస్తున్న తీరు ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే ముందు ఆయనకిచ్చిన హామీని నెరవేర్చి ఆ తర్వాత నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చినా ఇబ్బంది ఉండదని కూడా భావిస్తున్నారట. అందుకే కొంత లేట్ చేస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఇక నాగబాబును ఇప్పుడే మంత్రివర్గంలోకి తీసుకుంటే టీడీపీలోని ఆశావహులతో పాటు బీజేపీ నేతల నుంచి కూడా ఒత్తిడొచ్చే అవకాశం ఉందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగబాబును కేబినెట్లోకి తీసుకోవడం కరెక్టా కాదా అని లెక్కలు వేసుకుంటున్నారట కూటమి పెద్దలు. నాగబాబుకు మంత్రి పదవి హామీ అయితే ఉంది, కానీ ఆయన్ను ఎప్పుడు కేబినెట్లోకి తీసుకోవాలన్నది సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అయితే నాగబాబును తీసుకుంటే మిగిలిన వారి నుంచి అసంతృప్తులు వ్యక్తమవుతాయేమోనని భావిస్తున్నారట. నాగబాబు ఒక్కరికే మంత్రి పదవిస్తే బీజేపీ, టీడీపీలోని ఆశావహులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అనుకుంటున్నారట. దాంతోపాటు చట్టసభలకు నాగబాబు కొత్త కాబట్టి కొంతకాలం ఆయన ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత మంత్రిగా అవకాశం ఇస్తే బెటర్గా రాణిస్తారనే ఆలోచన కూడా ఉందట. ఓవరాల్గా చూస్తే ఈ నెల 30న ఎమ్మెల్సీగా నాగబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఆయనకు మంత్రి పదవి ఎప్పుడిస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.